హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి కర్ణాటక ఫేమస్ అయిన వంగీబాత్ అండి. ప్రాసెస్ విధానం చూపిస్తాను. ఇక్కడ నేను ఒక 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి. వంకాయలు వైట్ అయితే బాగుంటాయి వంగీబాత్కి. ఇలాగ పొడి వంకాయలు ఉంటాయి కదండి, అవి అయితేనే పర్ఫెక్ట్గా ఉంటాయి వంగీబాత్కి. ఇలాగ పెద్ద సైజుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండును కూడా క్లీన్ చేసుకొని వాటర్లో నానబెట్టుకోవాలండి. ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ నేను క్యూబ్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వాంగీబాత్ మసాలా అండి చూపిస్తాను. ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయినాక 2 ఇంచుల చెక్క, 4 లవంగాలు, 3 ఇలాచి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక 10 మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకోవాలండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి కొంతసేపు 1 నిమిషం ఫ్రై అయినాక 3 బైగిడి మిర్చి, 4 గుంటూరు మిర్చి వేసుకొని ఈ ఎండుమిర్చి ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిర్చి అనేది ఫ్రై అయినాక 1/2 కప్పు ఎండు కొబ్బరి అండి, కొబ్బరి తురుము ఇలా వేసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 టేబుల్ స్పూన్ గసగసాలండి, గసగసాలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు వంగి గుజ్జు తయారు చేసుకోవడానికి స్టవ్ మీద వేరే ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. అలాగే 3 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి అనేవి వీళ్ళు చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యాప్సికమ్ కట్ చేసుకుని ఇది వేసుకోవాలి. ఒక క్యాప్సికమ్ అనేది 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయిందాక. ఇలా ఫ్రై చేసుకున్నాక వంకాయలు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అవన్నీ వేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇలా మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మసాలాను మిక్సీ పట్టించుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే వంకాయలు ఇలా మగ్గిపోయి ఉంటాయండి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూను పసుపు, రుచికి తగినంత ఉప్పు, చింతపండు గుజ్జు అంటే వేసుకోవాలి. చింతపండు నుండి తీసిన రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు రసం అంతా ముక్కలు పట్టినంత వరకు హై ఫ్లేమ్లోని ఇవి ఉడికించుకోవాలి. మీకు నచ్చినట్టయితే కొద్దిగా బెల్లం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి హై ఫ్లేమ్లో ఇప్పుడు పెట్టుకొని ఈ చింతపండు రసం అంతా దగ్గర పడినంత వరకు వంకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వెండి కొబ్బరి వేసుకోవాలండి, తురుము, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్న మసాలా అండి, ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. 1/2 కిలో వంకాయలకి 4 టేబుల్ స్పూన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఉండలు లేకుండా. అయిపోయిందండి, ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇక్కడ నేను 1.5 గ్లాసు అన్నం ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఉడికించిన అన్నంలోనే ఈ వంకాయ గుజ్జునంతా మిక్స్ చేసుకోవాలి బాగా. వైట్ రైస్ అంతటి మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి వంకాయ గుజ్జుని. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా వేరే కర్రీ అవసరం లేదండి. వంగీబాత్ చేసుకుంటే కర్రీ అన్నం ఒక్క రెసిపీతో అయిపోతాయి. ఇదిగోండి బాగా ఇలా విధంగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది వంగీబాత్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.